ఫ్రెండ్స్, మనం బుక్ కీపింగ్ డెఫినేషను, అకౌంటింగ్ డెఫినేషను, అకౌంటింగ్ సైకిల్ గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్, అకౌంటింగ్ పదజాలము, అకౌంటింగ్ పదజాలము. ఫస్ట్ వన్ బిజినెస్ ట్రాన్సాక్షన్. బిజినెస్ ట్రాన్సాక్షన్ వ్యాపార వ్యవహారము. ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ యాన్ exchange of goods or services for cash or credit. It involves transfer of money or money's worth that brings about change in the financial position of a business. వ్యాపారంలో అనేక వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. సరుకుల్ని కొనడం, సరుకుల్ని అమ్మడం, నగదు వసూలు చేయడం, నగదుని చెల్లించడం, అద్దె చెల్లించడం, కమిషన్ వసూలు చేయడం, ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. అవి చిట్టా నగదు పుస్తకాల్లో వస్తువులను లేదా సేవలను నగదుకు కానీ అరువుకు కానీ మార్పిడి చేయడాన్ని వ్యాపార వ్యవహారము అంటారు. చిట్టాకామ నగదు పుస్తకాల్లో వస్తువులను లేదా సేవల్ని నగదుకు కానీ అరువుకు కానీ మార్పిడి చేయడాన్ని వ్యాపార వ్యవహారము అంటారు. ఎగ్జాంపుల్ ఇందా చెప్పుకున్నాం మనం. పర్చేజెస్ కొనుగోళ్ళు, సేల్స్ అమ్మకాలు, లోన్ ఫ్రమ్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం, శాలరీస్ పెయిడ్ చెల్లించిన జీతాలు, రెంట్ పెయిడ్ చెల్లించిన అద్దె, రిసీవ్డ్ కమిషన్ వచ్చిన కమిషను, రిసీవ్డ్ డివిడెండ్ వచ్చిన డివిడెండ్ మొదలైనవి. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. తర్వాత నెక్స్ట్ సెకండ్ డెబిటర్స్. రుణగ్రస్తులు. డెబిటర్స్ అంటే ఏంటి? రుణగ్రస్తులు. ద టర్మ్ డెబిటర్ refers to the
persons from whom the amounts are due for goods sold or services rendered on credit. ఎవరైనా వ్యక్తులకు సంస్థలకు సరుకుల్ని అమ్మినప్పుడు, అరువుకి అమ్మినప్పుడు వాళ్ళ సేవల నుంచి వాళ్ళు ఏమవుతారంటే మనకి డెబిటర్స్, సంస్థకు బాకీ ఉన్న వ్యక్తులు. సంస్థకు వాళ్ళ దగ్గర నుంచి రావాలండి. ఎవరి దగ్గర నుంచి అయితే రావాలని అనుకుంటున్నామో వాళ్ళని ఏమంటారంటే డెబిటర్స్, రుణగ్రస్తులు అంటారు. ద టర్మ్ డెబిటర్ రిఫర్స్ టు ది పర్సన్స్ ఫ్రమ్ హూమ్ ద అమౌంట్. ఎవరి దగ్గర నుంచి అయితే మొత్తం రావాల్సిన సొమ్ము ఉందో, ఫర్ గూడ్స్ సోల్డ్ సర్వీసెస్ రెండర్డ్ ఆన్ క్రెడిట్, సరుకులను అరువుకి సేవల్ని అరువుకి అమ్మినప్పుడు మనకి బాకీ పడి ఉంటారండి. అలా బాకీ పడి ఉన్న వ్యక్తుల్ని ఎవరి దగ్గర నుంచి అయితే రావాలో వాళ్ళని డెబిటర్స్, రుణగ్రస్తులు అంటారు. మనకి నెక్స్ట్ వచ్చి క్రెడిటర్స్. క్రెడిటర్స్ రుణదాతలు. క్రెడిటర్స్ అంటే ఏంటి? రుణదాతలు. ఇట్ రిఫర్స్ to the persons to whom the amounts are due for goods purchased or services rendered on credit basis. క్రెడిటర్స్, రుణదాతలు ఎవరైనా వ్యక్తులు మనం ఎవరి దగ్గర నుంచి అయినా అరువుకి సరుకు కొనుగోలు చేసినా, సేవలను కానీ సరుకును కానీ కొనుగోలు చేసినా, అలాగే ఎవరికైనా మనం మొత్తాలు చెల్లించవలసి ఉన్నా అది ఎవరికైతే చెల్లించాలో ఆ వ్యక్తుల్ని క్రెడిటర్స్ అంటారండి. అంటే రుణదాతలు. ఇట్ రిఫర్స్ టు ది పర్సన్స్ టు హూమ్ ది అమౌంట్స్ ఆర్ డ్యూ ఫర్ గూడ్స్ పర్చేజ్డ్ ఆర్ సర్వీసెస్ రెండర్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఏ సంస్థల నుంచి కానీ ఏ వ్యక్తుల దగ్గర నుంచి కానీ సరుకును అరువుకు కొన్నా, ఎవరికైనా మొత్తాలు చెల్లించవలసి ఉన్నా మనం ఎవరికైతే చెల్లించాలో ఆ వ్యక్తుల్ని రుణదాతలు అంటారు. నెక్స్ట్ వచ్చి
క్యాపిటల్. తర్వాత ఫోర్త్ క్యాపిటల్. క్యాపిటల్ మూలధనము. ఇట్ ఈజ్ ది అమౌంట్ invested in the business. Invested in the business. This amount is increased. This amount is increased by the amount of profits earned under the amount of additional capital introduced. Additional capital introduced. It is decreased by the amount of losses incurred and the amounts withdrawn. Capital మూలధనము. It is the amount invested in the business. వ్యాపారంలో ప్రవేశపెట్టే నగదునే క్యాపిటల్. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేదాన్ని, ఇన్వెస్ట్ చేసేదాన్ని క్యాపిటల్ అంటారు, మూలధనం అంటారు. ద అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ది అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎర్న్డ్. లాభాలు ఆర్జించినప్పుడు ఆ మూలధనం, ఆ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ ది అమౌంట్ ఆఫ్ ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. అదనంగా మూలధనం సమకూర్చిన, లాభాలు ఆర్జించిన క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది, మూలధనం పెరుగుతుంది. ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై ది అమౌంట్ ఆఫ్ లాస్. నష్టం వచ్చినప్పుడు ఇన్క్లూడ్ అనేది అమౌంట్ విత్డ్రాన్. వ్యాపారంలోంచి నగదుని తీసుకున్నప్పుడు, వ్యాపారంలోంచి నగదుని తీసుకున్న నష్టాలు వచ్చిన మూలధన విలువ తగ్గును. ఇది క్యాపిటల్ అండి. తర్వాత డ్రాయింగ్స్. తర్వాత వచ్చి డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ సొంత వాడకాలు.
డ్రాయింగ్స్ అంటే ఏంటండి? సొంత వాడకాలు. ఇట్ ఈజ్ ది amount of cash or value of goods